హలో, ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్. నేనే మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరని చెప్తావా? నేను కవి మహారాజ్ దొంగని. నేను కవితలు చెప్పి నీ బుర్ర తిని దోచుకుంటాను. అరే దొంగ అన్నయ్యా, అసలు ఇప్పుడు నేను కవితలు వినే మూడ్ లో లేను. వేరే ఎవరికైనా ఫోన్ చేసి నీ కవితల్ని వాళ్ళకి వినిపించు. నీకే వినిపిస్తాను, కానీ నేను వినిపించబోయేది నీ కోసం కాదు, శివ కోసం. శివకి ఈ అద్భుతమైన కవితని చెప్పు. పచ్చరంగులో ఉన్న ఈ తోటలు 1000 మొక్కలు వచ్చాయట. తోట మొక్కలు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? కవితలు చెప్తున్నావా లేక సినిమా డైలాగులు చెప్తున్నావా? మీరు ఎలా అర్థం చేసుకుంటే నాకేంటి, ఇది శివకి చెప్పండి. ఒక 5 నిమిషాల్లో దీనికి అర్థమేంటో కనిపెట్టాలని. లేదంటే ఒక బాంబు పేలుతుంది, ఆ తర్వాత మీరెవరు కవితలు వినలేకపోతారు. సరేనా? శివాతోనే ఎందుకు చెప్పాలి? వేరే ఎవరితోనైనా ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఎందుకంటే శివ కారణంగానే నా తమ్ముడు జైల్లో ఉన్నాడు. అందుకే ఆలోచించాను, ఈ కవితల్ని మీకు వినిపించాలని నిర్ణయించుకున్నాను. శివతో చెప్పండి, మీ టైము స్టార్ట్ అయ్యింది. శివా, హలో శివా, కొంచెం జాగ్రత్తగా విను. ఒకడిప్పుడు ఫోన్ చేసి మీరు ఓకే లడ్డు సింగ్ గారు, నేను త్వరగా వెళ్ళి వాడి సంగతి చూస్తాను. ఏంటి శివ? నేనెవరో గూండా వాళ్ళ తమ్ముడిని జైల్లో వేయించానట. తను ఈ మెసేజ్ పంపాడు. పచ్చ రంగులో ఉన్న ఈ తోటలో 1000 మొక్కలు వచ్చాయట. రాజుగారి తోటలో పూల తొట్టి పక్కన ఒకటి ఉంది. అంటే తను చెప్పిన ఆ ప్రదేశంలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరగబోతోంది. 5 నిమిషాల్లో ఆ ప్రదేశాన్ని కనిపెట్టకపోతే బ్లాస్ట్ అయిపోతుంది. పచ్చ రంగులో ఉన్న ఈ తోటలో అంటే గ్రీన్ కలర్ లో ఉంటుందన్నమాట. అక్కడ చాలా పూల తొట్లున్నాయి. అందులో చాలా మొగ్గలు వచ్చాయి. అదేదైనా మాల అయి ఉంటుంది. పచ్చ రంగులో ఉన్న మాల అంటే పూల తొట్టు అంటే ఏమిటి అర్థం? నాకేం తెలుసు. ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఇది అనుకున్నంత సులభం కాదు. పచ్చ రంగులో ఉన్న ఈ తోటలో 1000 మొక్కలు వచ్చాయట. రాజుగారి తోటలో పూల తొట్టి పక్కన ఒకటి ఉంది. అసలు ఆ రాజు ఎవరు? అది నేనా లేదా లడ్డు సింగారా? నా దగ్గర తోటేమీ లేదు. సరే, లడ్డు సింగారిని కనుక్కుందాం. హలో హలో లడ్డు సింగారు, మీకంటూ ఏదైనా తోట ఉందా? గార్డెన్ లాంటిది? ఏంటి గార్డెనా? అది నాకా? లేదు లేదు లేదు, నాకంటూ లేదు. కానీ మా పోలీస్ స్టేషన్ వెనకాల ఒక కిచెన్ గార్డెన్ ఉంది. త్వరగా చెప్పు, అసలు విషయం ఏంటి? ఇంకా 30 సెకండ్లే ఉంది, సరేనా? సరే అయితే అక్కడే చెక్ చేయండి. రాజు అంటే అది మీరే లడ్డు సింగ్ గారు. ఇంకా రాజుగారి తోటంటే మీ పోలీస్ స్టేషన్ వెనకాలన్నదే. కానిస్టేబుల్ త్వరగా రా, మన కిచెన్ గార్డెన్ లోనే ఉందట, వెళ్ళి చూద్దాం. ఎక్కడుంది? ఎక్కడుంది? Thank you. త్వరగా రండి, మనం లడ్డు సింగ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా సమస్య రాకముందే వెళ్ళాలి. బాంబు బాగా పేలిందా లడ్డు సింగ్? ఈసారి ఇంకా భలే పేలుతుందనుకో. ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకోవద్దు, ఎందుకంటే నేను చాలా సీరియస్ గా కవితలు రాసేవాడిని. అర్థం చేసుకున్నారా? లడ్డు సింగ్ గారు, ఇప్పుడు ఒక కవితను వింటారా? వద్దు వద్దు, నేను ఇంకొక కవితని వినేలా లేను. హంటీ డమ్టీ సాట్ ఆన్ ఎ వాల్. హంటీ డమ్టీ సాట్ ఆన్ ఎ వాల్. అరే నేను చెప్పాను కదా, నీ కవితని నేను వినడానికి సిద్ధంగా లేనని. హంటీ డమ్టీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫాల్. నీ కవితని నేను వినాలనుకోవట్లేదు. చాలు ఆపు. నీ టైం స్టార్ట్ అయింది. జస్ట్ 5 నిమిషాలే. అసలు ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యను. పోలీస్ డ్యూటీ చెయ్యనా లేకపోతే కవితలు విన్నా? లేదు, నా వాచ్లో 5 నిమిషాలు టైం చూడనా.
శివ నువ్వు ఎక్కడున్నావు? లడ్డు సింగ్ గారు నేను వచ్చేసాను. శివ వాడు మళ్ళీ కవిత చెప్పాడయ్యా. ఏంటే? హంప్టీ డంప్టీ sat on a wall. హంప్టీ డంప్టీ had a great fall. అంతేనా? మొత్తం కవిత చెప్పలేదా? పూర్తి కవితని నేను నీకు తర్వాత చెప్తాను. ముందు నన్ను నువ్వు ఆలోచించనివ్వు. సీరియస్ మ్యాటర్. నాకేమనిపిస్తుందంటే హంప్టీ డంప్టీ సాట్ ఆన్ అ వాల్ అంటే హంప్టీ డంప్టీ అనే ఇద్దరు ఎక్కడో గోడ పైన కూర్చున్నారట. లేదు, ఎవరు గోడల మీద కూర్చోలేదు. ఇంకా కొంచెం ఆలోచించండి. హంప్టీ డంప్టీ sat on the wall. హంప్టీ డంప్టీ had a great fall. నాకేమనిపిస్తుందంటే గ్రేట్ ఫాల్ అంటే అతను ఏదైనా ఒక టవర్ కి బాంబు పెట్టారేమో. లేదు, హంప్టీ డంప్టీకి అర్థం ఏంటంటే హంప్టీ డంప్టీ కోడిగుడ్లు. మనకి అవి ఎక్కడ దొరుకుతాయి? పోల్ట్రీ ఫామ్ లో. అంటే పోల్ట్రీ ఫామ్ లోనే బాంబ్ బ్లాస్ట్ జరగబోతోంది. కానిస్టేబుల్, మన పోలీస్ ఫోర్స్ ని తీసుకుని మన ఊరు పోల్ట్రీ ఫామ్ కి వెళ్దాం. వెళ్ళాం. కాదు, బాంబు వాళ్ళు అక్కడ పెట్టలేదు. ఎందుకంటే వేదాస్ పోల్ట్రీ ఫామ్ ఈ సిటీ బయట ఉంది. అక్కడ బ్లాస్ట్ చేయడం వల్ల తనకి ఏ ఉపయోగమో ఉండదు. ఏ బ్లాస్ట్ జరిగినా అది సిటీ లోపలే జరుగుతుంది. మనకి సిటీ లోపల కోడిగుడ్లు ఎక్కడ దొరుకుతాయి? మన సిటీలో ఎగ్ షాప్ ఒకటి పెద్దది ఉంది. ఆ షాప్ పేరు ఎగ్స్ ఓన్లీ. అది సిటీకి మధ్యలో ఉంది. అయితే అక్కడే ఉంటుంది. అక్కడ కనుక బ్లాస్ట్ జరిగితే మనకి చాలా నష్టం జరుగుతుంది. రండి, మనం త్వరగా అక్కడికి వెళ్దాం. సార్, అతను ఫోన్ చేసి 1 నిమిషం అయిపోయింది, ఇంకా 4 నిమిషాలే ఉన్నాయి, రండి త్వరగా వెళ్దాం. మీ కొట్టుకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? వాళ్ళు చూడడానికి కొంచెం విచిత్రంగా ఇక్కడ ఏదైనా వదిలేసి వెళ్ళారా? లేదే, అలాంటిదేం జరగలేదు. నేను కొట్టుని ఇప్పుడే తెరిచాను. గుర్తొచ్చింది, పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళాడు. అతను లెటర్ బాక్స్ ఓపెన్ చేసి ఏదో చూసి వెళ్ళాడు. అతను ఏదైనా లెటర్ వేస్తుంటాడా? ఏంటి? లడ్డు సింగ్ గారు, బాంబు ఇందులోనే ఉంది. మనకి ఇంకా 1 నిమిషమే ఉంది. అలాగా అయితే మనం వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాం. అందరూ చాలా మనం దాక్కుంటే ఉపయోగం ఏంటి? ఈ బాంబు తీసుకువెళ్ళకపోతే మార్కెట్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఎలాగో ఈసారి మనం తప్పించుకున్నాం. నేను నా మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తా. నాకు లేకపోతే మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడని భయంగా ఉంది. హలో లడ్డు సింగ్ గారు, మజా వచ్చిందా? ఈసారి శివ మిమ్మల్ని కాపాడాడు. దీని తర్వాత ఏం జరుగుతుంది? అరే, మీరు ఎందుకని మాతో ఇలా అసలు ఆడుకుంటున్నారు? ఓ కవి మహారాజా, నీకేం కావాలి? నేను ఇప్పుడు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. నీకే చెప్పనా లేక డైరెక్ట్ గా శివకే చెప్పనా? నేను స్పీకర్ ఆన్ చేసేసాను. నువ్వు ఒక పని చేయి, అలా మాట్లాడుతూ వెళ్ళు, అన్ని వినిపిస్తాయిలే. అంతేకాకుండా ఏం చెయ్యాలని కూడా ఆలోచించాలి కదా. అరే కవిరాజ్ అంకల్, ఎందుకు మీరు దాక్కుని ఇలా కవితలు చెప్తున్నారు? మా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పండి, మజాగా ఉంటుంది. వస్తాను. నిన్ను కలవకుండా ఎలా ఉంటాను? అంతేకాదు, మన పాత బాకీలన్నీ తీర్చేసుకుందాం. నీ కారణంగానే నా తమ్ముడు జైల్లో ఉన్నాడు.
అంత సులభంగా నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? సరే, నా కవితను విను. మా మామ మా అత్తకి సిల్వర్ మార్కెట్ లో సిల్వర్ స్పూన్ తో గోల్డ్ బిస్కెట్ తినిపించాడు. ఎలా ఉంది? బంగారు బిస్కెటా? ఇది తప్పు. నీకు కవితలు అసలు రాలేదు. ఇది తప్పో కాదో నీకు అవసరం లేదు, కానీ ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. వెండి మార్కెట్ అంటే మళ్ళీ డాబా అనే ఉంది. వేదాస్ నగర్ అవుట్ కట్ లో చంద్రనగర్ పక్కనే ఉంది. అక్కడికి చాలా మంది వస్తారు. అది చాలా ఫేమస్. నాకు అర్థమైంది. త్వరగా వెళ్దాం. అసలు నెక్స్ట్ బ్లాస్ట్ అక్కడ అనేది ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా. రండి. హలో హలో ఆల్ పోలీస్ ఫోర్స్, త్వరగా మీరందరూ దాబా దగ్గరికి వచ్చేయండి. అక్కడ బాంబ్ స్క్వాడ్స్ తో బాంబును చెక్ చేయండి. ఒక నిమిషం ఉండండి, మనం కొంచెం ఆలోచించి చూద్దాం. వద్దు శివ, ఇప్పుడు మనం చాలా దూరం వెళ్ళాలి. త్వరగా వెళ్ళి మనం ఆ బాంబుని కనిపెట్టి డిస్ట్రాయ్ చేయాలి. ఇది ఆలోచించడానికి సమయం కాదు. నువ్వు ఆలోచించు. నీకు వేరే ఏదైనా ఐడియా వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. కలుద్దాం. ఒక నిమిషం. ఈసారి వెళ్తూ వెళ్తూ లడ్డు సింగ్ గారు మనకి సాయం చేశారు. వాళ్ళే తెలియకుండా మనకు క్లూ ఇచ్చారు. అదేంటంటే ఆ డాబా మన సిటీ బయట ఉంది, కాబట్టి అక్కడ బ్లాస్ట్ జరిగితే అంత నష్టం కలగదు. దీనికి వేరే ఏదో ఒక అర్థం ఉంది. బాబాయ్ పిన్నికి ఎందుకు బంగారు బిస్కెట్ నిచ్చారు? వెండి స్పూన్ తో చట్నీయే కదా ఇచ్చారు. ఈ బంగారం బిస్కెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనకి కావాల్సిన జవాబు ఆ బంగారపు బిస్కెట్ లోనే ఉంది. మరి ఆ బంగారపు బిస్కెట్ ఎక్కడ దొరుకుతుంది? నగల కొట్లో, బ్యాంక్ లో కూడా ఉంటాయి. ఈసారి నువ్వు సరిగ్గానే చెప్పావు. ఎక్కువగా బంగారపు బిస్కెట్లు బ్యాంక్ లోనే ఉంటాయి, బంగారపు కొట్లో తక్కువగానే ఉంటాయి. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, ఏ బ్యాంకు ఎక్కువగా బంగారపు బిస్కెట్ ని ఉంచుకుంటుంది? ఇది లడ్డు సింగ్ గారికి మాత్రమే తెలుసు. పోలీసులకి అన్ని విషయాలు తెలుస్తాయి కదా. లడ్డు సింగ్ గారు, ఎక్కువ బంగారపు బిస్కెట్లు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఏంటి శివ, నేనిక్కడ మన నగరాన్ని కాపాడాలని తాపత్రయపడుతుంటే నువ్వు తినడానికి బిస్కెట్లు అడుగుతున్నావేంటి? అయినా నాకు ఆకలిగానే ఉందనుకో. బిస్కెట్లు ఎక్కడ దొరుకుతాయి? ఓహో, నేను తినే బిస్కెట్ల గురించి మాట్లాడడం లేదు, బంగారపు బిస్కెట్ గురించి మాట్లాడుతున్నాను. అవి ఎక్కువగా ఏ బ్యాంకులో ఉంటాయి? ఓహోహోహో, గోల్డ్ బిస్కెట్స్ వేదాస్ సిటీ బ్యాంకులో శివ. ఇప్పుడే లాస్ట్ వీక్ 50 కేజీల బంగారానికి కన్సైన్మెంట్ జరిగింది. అయితే లడ్డు సింగ్ గారు, మీరు త్వరగా అందరినీ తీసుకొని అక్కడి నుంచి వచ్చేయండి. ఆ కవిరాజ్ మిమ్మల్ని మోసం చేశాడు. పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని సిటీ నుంచి బయటికి రప్పించి సులభంగా వేదాస్ బ్యాంక్ లో ఉన్న బంగారాన్ని దొంగిలించాలనుకున్నాడు. నేను అక్కడికే వెళ్తున్నాను, మీరు కూడా త్వరగా రండి. అరే, ఈ డ్రైనేజ్ ని ఎవరిలా ఓపెన్ చేసి ఉంచారు? కానీ ఇక్కడ ఎవరు కనిపించడం లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. రేవా, వేదాస్ బ్యాంక్ దగ్గర ఒక మ్యాన్హోల్ ఉంది. నేను దాని లోపల నుంచి బ్యాంక్ కి వెళ్తున్నాను. కవిరాజ్ బ్యాంక్ వెళ్ళడానికి ఒక పెద్ద సొరంగాన్ని తవ్వాడు. ఇందులో నుంచి సులభంగా బ్యాంక్ వెళ్ళొచ్చు, కాబట్టి తను ఇటే వెళ్ళుంటాడు. మీరు వెంటనే లడ్డు సింగ్ గారిని తీసుకొని వచ్చేయండి. ప్రజలు ఏం చెప్తారంటే శివ చాలా తెలివైన వాడు, స్పీడ్ గా ఉంటాడు, వాడు ఉన్నంత వరకు వేదాస్ నగరంలో ఎవరు కొల్లగొట్టలేడు అంటారు. కానీ నేను వాడికి కవితల్ని చెప్పి కన్ఫ్యూజ్ చేసేసాను. వాళ్ళందరూ నగరానికి బయట ఉన్న చాందనికి డాబాలో బాంబుని వెతుకుతూ ఉండుంటారు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ ని 50 సంవత్సరాల వరకు ఎవరు మర్చిపోలేరు.
అయితే నువ్వు నా కవితల వలలో చిక్కుకోలేదన్నమాట. పోనీలే, నీలాంటి పిల్లోని నలిపేయటం నాకు ఎంత పని. క్షణంలో నలిపేస్తాను చూడు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఓ, పిల్లాన్ని పిల్లాడు అనకుండా ఇంకేమనాలంటావు చెప్పు. శివ, నా పేరు శివ. ఆ విషయం నాకు తెలుసులే. రేపటి నుంచి నువ్వు ఉండవు, నీ పేరు ఉండదు, సరేనా? ఏంట్రా అందరూ తమాషా చూడటానికి వచ్చారా? వాడి సంగతి తెలుసండి. పట్టుకుంటురా వాడిని. Left, right, left, right, left, right, left, right. Hands up! ఈ ప్రదేశం మొత్తం పోలీసులు చుట్టుముట్టారు. ఆపండి. అప్పుడప్పుడు భలే తమాషా చేస్తావు లడ్డు సింగు. వచ్చావుగా, నీ లెక్కను కూడా పైసలు చేస్తానులే, తీసుకో. వదులు వదులు, లేకపోతే పడిపోతాను. ఏం చేస్తున్నావు నువ్వు? శివ, అతను బంగారం తీసుకొని పారిపోతున్నాడు. హాయ్ అంకల్, నాతో రేస్ పెట్టుకుంటే అందరూ ఓడిపోవాల్సిందే. నీకు వైద్యం చేయకుండా ఇక్కడి నుంచి కదలటం కష్టం అనుకుంటాను. సరే, నీకు వైద్యం చేసే బయలుదేరతాలే. నీకు దండం పెడతాను శివ, వద్దు, చాలు చాలు, ఇక ఆపు. ఇప్పుడు నేను ఒక కవిత చెప్తాను, వింటావా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కానీ ఈ లడ్డూ సింగ్ ఆల్వేస్ సూపర్ స్టార్ నిరా. ఇప్పుడు నేను కూడా మీకు కవిత చెప్తాను. అన్న తమ్ముళ్ళు కలిసి ఆడుకుంటారు. బ్యాంకులో దొంగతనానికి వెళ్ళారు, పోలీసులకి దొరికిపోయారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు జైలుకి. అక్కడ భోజనం తినాలి, వాళ్ళు ఇచ్చిన మంచి నీళ్ళే తాగాలి. ఆపండి.
నేనిక వినలేను. నేను మొదటిసారిగా జైలుకి వెళుతున్నాను. దానికి కారణం ఈ శివానే.